అవసరం లేదు. ఓకే మేడం. దీన్ని ఏదో ఒకటి చేసి పొగరు అనచాలి. ఇక్కడి నుంచి పారిపోయేలా చేయాలి. ఏం చేస్తే దీని రోగం కుదురుతుంది? ఎస్, చెప్తా. అరోరా, నువ్వు అమ్మమ్మ వెంటనే జిమ్ దగ్గరికి వచ్చేయండి. ఇక్కడ ఆ హంస నందినికి స్పాట్ పెట్టబోతున్నాను. త్వరగా వచ్చేయండి. ఓం హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజసాస్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ తాం ఆవహ జాతవేదో లక్ష్మీమనపగామ్నీం యస్యాం హిరణ్యవిందేయం గామశ్వం పురుషానహం అశ్వపూర్వాం రథమధ్యాం శ్రియం దేవీముపహ్వయే. ఇదేంటి ఏవో బాక్సులు పట్టుకుని బయలుదేరింది? నీ మొగుణ్ణి కలవడానికేనేమో. మరి బాక్సులు ఎందుకు తీసుకెళ్తుంది? అందులో ఏమున్నాయో ఏమో. ఆశ పెట్టి వల్లో వేసుకుంటుందేమో. సమస్య లేదు. అది కిలాడి అయితే నేను జగత్ కిలాడిని. అది ఎన్ని ఎత్తులు వేసినా సాకేత్ని దాని సొంతం కానివను. ఇక్కడ పళ్ళు కొరకటం కాదు, అక్కడ ఫలితం దక్కకుండా చూడు. రాజవంశం రాజవంశం అంటుంది కదా, నిజంగానే సాకేత్ని కలవాలి. అప్పుడు దాని బండారం బయట పెడతా. పదస్వర్ణ, నేను వస్తాను. చెరో తన్ను తన్ని దాన్ని తిన్నగా ఉండేలా చేద్దాం. పద. తాం ఆవహ జాతవేదో లక్ష్మీమనపగామినీం యస్యాం హిరణ్యవిందేయం గామశ్వం పురుషానహం అశ్వపూర్వాం రథమధ్యాం శ్రియం దేవీముపహ్వయే. ఏంటిది? అమ్మమ్మ దగ్గరకు వెళ్ళింది. మందలోంచేదో సాకు చెప్పి సాకేత్ని తప్పించి తీసుకువెళ్ళడానికేమో. ఏమీ ఎరగందాన్లా ఏదో ఒక నాటకం ఆడి పబ్లిక్గా తీసుకువెళ్ళి ప్రైవేట్గా కలుస్తుందేమో. ఏంటి మరీ భయపెడుతున్నారు? మీ ఆయన సంగతి నీకు తెలీదా? కాస్త ఎర్రగా బుర్రగా కనపడితే ఎగబడిపోతాడు. నిన్నగాక మొన్న ఆ సంజయ్తో సావాసం నీకు తెలిసిందే.
చట్టాపట్టాలేసుకొని ఎలా పైలా పచ్చిసిల్లా తిరిగారో చూసావుగా. ఏకంగా రాజుల పిల్ల తగిలింది. ఇది తగిలితే వదులుతాడా? నీ మొగుడేమైనా రఘురాముడా, ప్రవరాక్యుడా? కాస్త సరదా పురుషుడేగా. అమ్మమ్మగారు, ఏ వరస కలిపేసిందే. ఏమమ్మాయి, నీకు ఈ పిలుపులు కూడా వచ్చా? మనుషుల్ని బట్టి మెలగడం, పలకరింపును బట్టి పిలవడం, మనసెరిగి మసలడం, ప్రేమ తెలిసి దగ్గరవడం, వరుస కలిపి కలిసిపోవడం, నాకన్నీ తెలుసండి. మాకు మా గురువులు నేర్పుతారు. చూసావా ఎలా ఇండైరెక్ట్ గా మనసులో ఉన్న మాట ఎక్స్ప్రెస్ చేస్తుందో. పలకరింపట, ప్రేమట, వరసలట, కలవటమట. నీలో ఇంత నిదానం, నమ్రత ఉందనుకోలేదమ్మా. క్రియను బట్టే ప్రతిక్రియ, పిన్నిగారు. ఇక్కడ వరస కలిపింది. రాజవంశీయులు కదా, రాచరికమే అనుకున్నాను. పర్వాలేదు. సాంప్రదాయం, మనుషులతో కలుపుకోలుతనంగా ఉండడం అన్నీ బాగా తెలుసు. ప్రజల మనసు ఎరిగిన వాళ్లే కదా రాజులు. ఇంతకీ నువ్వు వచ్చిన పనేమిటమ్మా? వైజాగ్లో ఏదైనా పనుండి వచ్చారేమో, అలా అడుగుతున్నారేంటమ్మమ్మ గారు? సీత, నేను అడిగింది ఇప్పుడు ఇక్కడ మనతో కలవడానికి వచ్చిన పనేమిటి అని. చూడండి, ఈ కళింగ వారికి మాకు తరతరాల బంధుత్వం ఉంది. పరస్పర సహకారమూ ఉంది. వాళ్ళ సాంప్రదాయాలను మేము, మా ఆచారాలను వాళ్ళు గౌరవించుకోవడం అలవాటు. ఈ చరిత్రంతా ఎందుకో. అవును, రాజుల మధ్య మైత్రి అలాగే ఉంటుంది. మరి ప్రతి సంవత్సరం ఈ కోటలో జరిపే శరన్నవరాత్రులకు వారు ప్రత్యేకంగా పట్టు వస్త్రాలు, మేం సాంప్రదాయ వజ్రాల హారాలు అమ్మవారికి బహుకరిస్తాం. మా కోటలో శుభకార్యాలకు వారు అలాగే విలువైన కానుకలు అందచేస్తారు. మంచి సాంప్రదాయం. సీతమ్మాలక్ష్మి గారంటే ఎవరండి? రండమ్మా, రండి. నేనేనండి. మీరెవరు? రాణి వైదేహి గారు నన్ను ఇక్కడికి పంపించారమ్మా. Shiva